హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కే. నేను ఈరోజు మనం సీక్వెల్స్ గురించి మాట్లాడుకుందాం. దాదాపు 25కి పైన సీక్వెల్స్ అయితే ఉన్నాయి. ఓడి అమ్మ ఏంటి ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నారా? అవునండి, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 25కి పైన సీక్వెల్స్ అయితే ఉన్నాయి. వన్ బై వన్ చెప్పుకుంటా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకైతే ఇస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా పుష్ప గురించి అయితే మాట్లాడుకుందాం. పుష్ప అయితే బిగ్ అప్డేట్ అంటే బిగ్ అప్డేట్. ఆగస్ట్ 15th రోజు మనకైతే పుష్ప రిలీజ్ చేస్తారు. డేట్ అయితే నో ఎక్స్చేంజ్. ఫ్యాన్స్కి అయితే కనుక ఇది మంచి విషయం అండి. చాలా అంటే చాలా ఈగర్లీ నేనైతే వెయిట్ చేస్తున్నా పుష్ప పార్ట్ 2 గురించి. మైత్రి మూవీ మేకర్స్ ఎటువంటి అడ్డంకి లేకుండా ఆగస్ట్ 15th లాంగ్ వీకెండ్ రిలీజ్ అయితే ప్లాన్ చేస్తారు. చాలా అంటే చాలా పకడ్బందీగా వస్తున్నారు. పుష్ప పార్ట్ 2 ఈసారి నీ ఎవ తగ్గేదిలే అంటున్నారు. ఈగర్లీ నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా పుష్ప పార్ట్ 2 కోసము. నాలోనే మీరు కూడా వెయిట్ చేస్తా అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సలార్ పార్ట్ 2 అయితే ఈ ప్రస్తుతానికి మనకైతే ఇప్పుడైతే రిలీజ్ చేయరు. 25లో రిలీజ్ చేస్తారు. ప్రస్తుతానికైతే మనకి రిలీజ్ చేసే అవకాశాలు అయితే లేవు. దాని గురించి మీరు ఏమీ వరి అవ్వకండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సలార్ పార్ట్ 1 అయితే దుమ్ము దులుపుతుంది. సూపర్ అంటే సూపర్. దేవరా కోసం ఎంతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కంటే పాపం నిరాశ అయింది. మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు. దేవరా పార్ట్ 1 పార్ట్ 2 ఏదైతే డివైడ్ చేస్తారో అది మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా రీటేక్ చేస్తుంది కాబట్టి దాని గురించి కొంచెం డిలే అవుతుంది కాబట్టి వెయిట్ చేయాల్సిందే వస్తుంది. నెక్స్ట్ వార్ 2లో కూడా ఎన్టీఆర్గా నటిస్తున్నారు రితిక్ రోషన్ జత్లో. అది కూడా చాలా బాగుంటుంది. దాన్ని కూడా వీకర్లు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో దానికోసం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అనిమల్ ఏంది భయ, అనిమల్ మూవీ అలా ఉంది. ఇప్పుడైతే సలార్ జత్లో అనిమల్ కూడా సేమ్ పీక్స్ అయితే గ్లోబల్ సర్చ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి పార్ట్ 2 అయితే మనకి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, కానీ ప్రస్తుతానికి అయితే రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ 2025లో అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డివాల్ గారు. కొంచెం నిరాశనే చెప్పొచ్చు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. నాలానే మీరు కూడా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిల్లు స్క్వేర్ కూడా మనకి పోస్ట్ పోన్ అయితే జరగడం జరిగింది. ఇది కూడా ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సింది. మార్చ్లో రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ ఎండింగ్ రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇది కూడా స్వీకోలో ఎవ్రీ ఇయర్ ఉంటుందంట. సిద్ధు గారు చెప్పింది. ఎవ్రీ ఇయర్ డిహెచ్ఎల్ మూవీస్ లాంటివి వస్తూ ఉంటాయంట. దానికోసం ఇంకర్లీ వెయిట్ చేయండి. ఎందుకు మమ్మల్ని చంపేద్దామనేగా. కాంతారా 2 ఈగర్లీ ఎవరైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా డివైన్ బ్లాక్ బస్టర్ అయిన కాంతారా పార్ట్ 1 పార్ట్ 2 కోసం నాలాగే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈ కాంతారా పార్ట్ 2 కోసం. ఈ పార్ట్ 2 జయహనుమాన్ ఏదైతే ఉందో అది 2025లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అదే ప్లానింగ్ స్క్రిప్ట్ అయితే నడుస్తుంది. ప్రశాంత్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో అయితే చెప్పారు 2025లో అయితే రిలీజ్ చేస్తామని డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇంకొక విషయం ఏమంటే అదిరా కూడా సేమ్ టైంలో వస్తుందా అనే డౌట్ కూడా మీకుంది. ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తారు తొందరలోనే. ఈగర్లీ వెయిట్ చేద్దాం జయహనుమాన్ గురించి. హనుమాన్ మంచి సక్సెస్ అయితే బీట్ చేసింది. 250 కోట్లు అయితే కలెక్షన్ అయితే చేసింది. నెక్స్ట్ బోయపాటి గారి డైరెక్షన్లో అఖండ పార్ట్ 2 కూడా రివీల్ చేశారు. అది కూడా తొందరలోనే రిలీజ్ అవుతుంది మనకు కూడా. అంటే అన్ని కలిపి కూడా చూసుకుంటే కొన్ని సినిమాస్ అయితే 2025లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దానికోసం వెయిట్ చేయాల్సిందే. అఖండ పార్ట్ 2 మీరు చూసుకుంటే కనుక స్కంద అంతేం ఇంపాక్ట్ చేయలేదు, కానీ స్కంద పార్ట్ కూడా ఉందంట. స్కంద పార్ట్ 2 ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? దాని గురించి మాటలైతే లేవు. ఇప్పుడు ప్రస్తుతానికైతే స్కంద 2 అయితే కొంచెం డిలే కూడా అవుతుంది. స్కంద పార్ట్ కొంచెం డిలే కూడా అవుతుంది ప్రస్తుతానికైతే కనుక. దాంతోపాటు మంచి ఎనర్జెటిక్గా డబల్ స్మార్ట్ కూడా కొంచెం పోస్ట్ పోన్ అయితే జరిగింది. మార్చ్ 8న రిలీజ్ కావాల్సింది, కానీ కొంచెం షూటింగ్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయితే చేస్తారు దాన్ని. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక హిట్ యూనివర్స్లో శైలేష్ గారు చాలా అంటే చాలా బాగా ఇంటెన్స్గా తీశారు థ్రిల్లర్ మూవీస్ గట్ట. బట్ ఇప్పుడైతే కొంచెం నాని గారు అయితే ప్రస్తుతానికి పార్ట్ 3 గురించి వెయిట్ చేస్తున్నారు. హిట్ అనే యూనివర్స్లో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక పార్ట్ 1 విశ్వక్సేన్ గారు, పార్ట్ 2లో ఆదిశేష్ గారు, పార్ట్ 3 ఇప్పుడు నాని గారు. అలానే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉందో తమిళ ఇండస్ట్రీలో కూడా సేమ్ అలానే లోకేష్ కనగరావు యూనివర్స్ ఎట్లా ఉంది, ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ అలా చాలా అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మన శైలేష్ గారి మూవీ గురించి కూడా. కొంచెం డిలే అయితే అవుతుంది ఈ మూవీస్ అయితే పార్ట్ 3 రావడానికి నాని గారితో. అయితే వెయిట్ చేద్దాం. నెక్స్ట్ వశిష్ఠ గారి డైరెక్షన్లో బింబిసార పార్ట్ 2 వస్తుందని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు
కళ్యాణ్ రామ్ గారు. ఇది అయితే వెయిట్ చేయాల్సిందే. ఇది కూడా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే గనక సందీప్ కిషన్ గారు ఎప్పుడో తీసిన 'ప్రాజెక్ట్' అనే మూవీ ఇప్పుడు కొంచెం సీక్వెల్ అయితే నడిపిస్తున్నారు. 'ప్రాజెక్ట్ జెడ్' అనే టైటిల్‌తో. ప్రస్తుతానికి సందీప్ కిషన్ గారు అయితే ఊరు పేరు భైరవకొన మూవీ అయితే ప్రస్తుతం చేస్తున్నారో, దాని గురించి మన ఛానల్‌లో రివ్యూ కూడా చేశాను. ట్రైలర్ రియాక్షన్ కూడా చేశాను. ఎవరైతే చూసినలేదో వాళ్ళు చూసేయండి. దిల్ రాజు గారు అయితే అనౌన్స్ చేశారు 'శతమానం భవతి' పార్ట్ 2 అయితే వస్తుందని. ఇదైతే ఈగర్‌లీ వెయిట్ చేయాలి. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. మీరైతే వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 'గీతాంజలి' మూవీ అనేది బ్లాక్ బస్టర్ కొట్టి సక్సెస్ అయితే సాధించుకుంది. మళ్ళీ దాని పార్ట్ సీక్వెల్ అయితే తీస్తున్నారు. 'గీతాంజలి' మళ్ళీ వచ్చిందని మొన్ననే రీసెంట్‌గా అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా చాలా అంటే చాలా బాగుంది పోస్టర్ అయితే గనక. నెక్స్ట్ వచ్చేసి 'జైలర్' పార్ట్ 2 నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. ఇదైతే మంచి సక్సెస్ అయితే అందుకునింది 'జైలర్' పార్ట్ 1లో. దాని గురించి నెల్సన్ గారు పార్ట్ 2 కూడా తీయాలనుకుంటున్నారు. ఇదైతే మంచి సక్సెస్ అయితే రావాలనుకుంటున్నాను నేనైతే గనక. ఈగర్‌లీ నేనైతే వెయిటింగ్ 'జైలర్' పార్ట్ 2 కోసం. అలానే 'ఇండియన్' పార్ట్ 2 కూడా వస్తుంది. శంకర్ గారి డైరెక్షన్‌లో కమల్ హాసన్ గారు నటించిన 'ఇండియన్' పార్ట్ 2 కూడా వస్తుంది. నెక్స్ట్ అయితే గనక 'గూఢచారి' పార్ట్ 2 ఇదైతే గనక 'గూఢచారి' మంచి సక్సెస్ అయితే అందుకునింది. ఇప్పుడైతే పార్ట్ 2 కోసం సీక్వెల్ అయితే అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తొందరలో 'గూఢచారి' కూడా మనకి రిలీజ్ అవుతుంది. 'గూఢచారి' పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి 'యాత్ర' వస్తుంది. మళ్ళీ 'ప్రతినిధి' వస్తుంది. అలానే 'మ్యాడ్ 2' కూడా కన్ఫర్మ్ చేశారు. ఇది కూడా మంచి ఎంటర్‌టైనర్ బ్లాక్ బస్టర్ అయితే అందుకుంది పార్ట్ 1 అయితే గనక. దానికి సీక్వెల్‌గా 'మ్యాడ్ 2' తీయబోతున్నారు దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో. ఏంట్రా బాబు యూనివర్స్‌లు ఇలా ఉండయి. మొన్నేమో ప్రశాంత్ గారి యూనివర్స్, ఇప్పుడేమో పొలిమేర యూనివర్స్. పొలిమేర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా వస్తుంది. నెక్స్ట్ సీక్వెల్‌గా కార్తీక్ గారు అయితే మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు. 'సర్దార్ 2' మళ్ళీ 'ఖైదీ 2' అయితే మంచి ప్లానింగ్‌తో అయితే ఉన్నారు. చందు మొండేటి గారు లార్డ్ కృష్ణ గురించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కార్తికేయ మూవీ పార్ట్స్ సూపర్. నెక్స్ట్ పార్ట్ 3 కూడా కన్ఫర్మ్ చేశారు. అది ప్రస్తుతానికైతే రిలీజ్ కాదు. 2025లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే గనక సూరి గారి మూవీ 'విడుదల' పార్ట్ 1 చాలా అంటే చాలా బాగా ఇంటెన్స్‌గా తీశారు వెట్రిమారన్ గారు. దాని సీక్వెల్‌గా పార్ట్ 2 అయితే రాబోతుంది. చాలా అంటే చాలా బాగా ఉండిపోతుంది అయితే పార్ట్ 2 అయితే గనక. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. అలానే లోకేష్ గారి డైరెక్షన్‌లో 'విక్రమ్ 2' కూడా వస్తుంది. కేక్ అంటే కేక్ మైండ్ పోతుంది సీక్వెల్స్ అయితే చూస్తుంటే గనక. నెక్స్ట్ మనం చూసుకుంటే 'ధ్రువ' తెలుగులో అయితే బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది. దాని సీక్వెల్‌గా పార్ట్ 2 తీయబోతున్నారు. ఇప్పుడు తమిళ్ లాంగ్వేజ్‌లో పార్ట్ 2 సీక్వెల్స్ అయితే తీయబోతున్నారు. దీని గురించి 'ధ్రువ' పార్ట్ 2 ఇన్ని ఉన్నాయి సీక్వెల్స్. దాదాపు 25 పైనే సీక్వెల్స్ ఉన్నాయి. ఇంకా సీక్వెల్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇవి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే ఉన్నటివి ఇవే సీక్వెల్స్ అయితే గనక. అయితే చూసుకుంటే గనక కొన్ని సీక్వెల్స్ అయితే మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అవి అవన్నీ చూసుకుందాం ఇప్పుడైతే. సాయి ధరమ్ తేజ్ గారి మూవీ 'విరూపాక్ష' పార్ట్ 2 రావచ్చు. అలాగే మనకి మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన 'విరూపాక్ష' పార్ట్ 2 కూడా రావచ్చని హింట్ కూడా ఇచ్చారు మనకైతే గనక. నెక్స్ట్ అయితే గనక 'రాక్షసుడు 1' అయితే బాగా చాలా బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది తెలుగులో అయితే గనక. అలానే దాని సీక్వెల్ కూడా తీయబోతున్నారంట అని పబ్లిక్ టాక్ నడుస్తుంది. పార్ట్ 2 కూడా రావచ్చు అంటున్నారు. ఐ హోప్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనమైతే గనక. నెక్స్ట్ మనము 'జాతరత్నాలు' కూడా కొంచెం అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అనుదీప్ గారి డైరెక్షన్‌లో 'జాతరత్నాలు' పార్ట్ 2 కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 'ఈఎన్ఈ' పార్ట్ 2 కూడా చూడొచ్చు. 'ఈ నగరానికి ఏమైంది' ఇవన్నీ ఎక్స్‌పెక్టేషన్స్. కొన్ని మూవీస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, రావచ్చు అని అజంప్షన్స్. అలానే 'రామారావు ఆన్ డ్యూటీ' కూడా ఇదైతే అంత సక్సెస్ అయితే రాలేదు కానీ 'రామారావు ఆన్ డ్యూటీ' కానీ దీనికి కూడా సీక్వెల్ ఉంది అని కన్ఫర్మ్ చేశారు. చూద్దాం. రవితేజ్ గారి మూవీ కొంచెం అటు ఇటు అయినా కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. పార్ట్ 2 ఉందని చెప్తున్నారు. కానీ చూద్దాం, వెయిట్ చేసి చూడాలా. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మంచు విష్ణు గారి కెరియర్‌లోనే ది బెస్ట్ మూవీ అంటే 'ఢీ' మూవీ. దాని గురించి ఏ కాంట్రవర్సీ లేకుండా మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది మంచు విష్ణు గారి కెరియర్‌లోనే. దాని సీక్వెల్స్ కూడా తీయబోతున్నారు. దాని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు 'ఢీ డబుల్ డోస్' అని. ఇది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనకైతే. ఫ్యూచర్ డేస్‌లో మనకి రావచ్చు ఈ మూవీ. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక రాజమౌళి డైరెక్షన్‌లో 'RRR' ఎలా అయితే బ్లాక్ బస్టర్ కొట్టిందో, కానీ రీసెంట్ రాజమౌళి గారు అనౌన్స్ కూడా చేశారు. ఇంటర్వ్యూలో అడిగితే కనుక 'RRR' పార్ట్ 2 వస్తుందంటే కొంచెం అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు పార్ట్ 2 రావచ్చని. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని 7G బృందావన్ కాలనీ చాలా అంటే చాలా క్లాసిక్ మూవీ. ఇదైతే కనుక పార్ట్ 2 తీయాలనుకుంటున్నారంట. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనమైతే కనుక. 7G బృందావన్ కాలనీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనమైతే కనుక.
అనౌన్స్ చేశారు రాఘవ గారు దుర్గా అనే మూవీ టైటిల్తో అనౌన్స్ చేశారు. కానీ కొంచెం అయితే డిలే అవుతుంది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాఘవ గారి యూనివర్స్లో హర్రర్ మూవీ అయితే పక్కా ఉంటుందని. ఇది ఈరోజు మన అప్డేట్. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మన ఛానల్ వస్తూనే ఉంటాయి. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ ఎన్కే. Bye bye. Tata. Goodbye.